క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, వైశాఖ బహుళ నవమి శనివారం మొదలు జ్యేష్ఠ బహుళ నవమి ఆదివారం వరకు జూన్ మాసం రాశి ఫలాలు. మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. రాజ్యాధిపతి కుజుడు ఈ రాశిలో ప్రవేశించడం వలన ధనస్థానంలో 3 శుభగ్రహాలు కలుసుకోవడం, లాభస్థానంలో శని సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా అనుకూల కాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విందులు, వినోదాలు, విలాసాల మీద ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కలదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామికి అధికార యోగం పడుతుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1వ, 2వ పాదం. ఈ రాశిలో రాజ్యాధిపతి శుక్రుడు. గురు, బుధ సంచారం లాభస్థానంలో, రాహు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి, ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం కొనసాగుతాయి. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం చాలా మంచిది. విలాసాల మీద, స్నేహితుల మీద అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాలు, కార్యకలాపాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. 1, 2 కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కలదు. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4, ఆర్ధ, పునర్వసు 1వ, 2వ, 3వ పాదం. ఈ రాశి వారికి ప్రస్తుతం రాహువు దశమంలో, కుజుడు లాభస్థానంలో యోగదాయకంగా ఉన్నారు. వీటి వల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రాజ్యాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందువల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు బాగా తగ్గుతాయి. తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా సాగిపోతుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ పొందే అవకాశం కలదు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. సొంత నిర్ణయాల మీద ఆధారపడడం చాలా మంచిది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి, అశ్లేష. లాభస్థానంలో 3 శుభగ్రహాలు. దశమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల అనేక ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ నెలంతా చాలా వరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అష్టమ శని కారణంగా ఉద్యోగంలో పనిభారం పెరిగి, వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం కలదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఎంతో సమయస్ఫూర్తితో 1, 2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కలదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సింహరాశి. ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. దశమ స్థానంలో శుభగ్రహాల కారణంగా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సప్తమంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఇంటా బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉన్నా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కలదు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. చేసే ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కన్యా రాశి. ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2. ఈ నెలంతా భాగ్యస్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం కలదు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరుగుతుంది. జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విదేశీయాన యాగం కలదు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా మెరుగుపడుతుంది. పలువురు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. శుభకార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పిల్లలు ఆశించిన విధంగా అభివృద్ధిలోకి వస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు కూడా వింటారు. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రాహుకేతువులకు పరిహారం చేయడం చాలా ఉత్తమం. తులారాశి. చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3. అష్టమ స్థానంలో శుభగ్రహాల స్థితి వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం కలదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఈ నెలంతా తప్పకుండా కొన్ని శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి చెందుతారు. సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం కలదు. ఉద్యోగంలో సానుకూల మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పరంగా దినదినాభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి, వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ జ్యేష్ఠం. రాజ్యాధిపతి కుజుడు స్వస్థానంలోకి రావడం, సప్తమ స్థానంలో శుభగ్రహాలు చెందడం వల్ల ఈ నెలంతా శుభవార్తలతో సానుకూలంగా గడిచిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఉచ్చ స్థితికి చేరుకుంటారు.
వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. అనుకోకుండా ప్రేమ వ్యవహారంలో పడే అవకాశం కలదు. ధనస్సు రాశి మూలా, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల అభివృద్ధి, పురోగతి, యోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలోని రాహువు వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు తప్పకపోవచ్చు. రాజ్యాధిపతి గురువు 6వ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. అయితే రాజ్యాధిపతి గురువుతో 2 శుభగ్రహాలు చేరినందువల్ల తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలను పెంచుకుంటారు. ఎంత చేసినా కొద్దిపాటి ఆర్థిక ఒడిదొడుకులు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదం. రాజ్యాధిపతి శనీశ్వరుడితో సహా 6 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెల రోజుల పాటు వీరి జీవితం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం కలదు. అధికార యోగం పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఏ రంగంలో ఉన్నవారినైనా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం కలదు. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుంభరాశి ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం కలదు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా విదేశాల నుంచి మంచి మంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం కలదు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం కలదు. వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. చిన్న ప్రయత్నంతో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నెలంతా గ్రహబలం ఏమంతా అనుకూలంగా లేనందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఇతరులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రతి పనిలోనూ టెన్షన్, శ్రమ ఉండే అవకాశం కలదు. కొన్ని కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది, అయితే ఆశించిన ఫలితం ఉంటుంది. ధనస్థానంలో రాహువు ఉండడం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలమవుతాయి. చేస్తున్న వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం కలదు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇవి జూన్ నెల రాశి ఫలాలు.